మూడు నంబర్లు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2 నంబర్లు 3 నంబర్లు, దాని తర్వాత మన క్వశ్చన్ పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేద్దాం. 565 ఇంటూ 835 ఇంటూ 475. ఇక్కడ చూడండి సార్, 6 ఇది ఈవెన్ నంబర్, ఈవెన్ 5. 10th ప్లేస్ 3 ఆడ్ నంబర్. ఏది బేసి సంఖ్యనో ఏది సరి సంఖ్యనో చూస్తే తెలుస్తుంది. 47 7 ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 వచ్చేసింది ఆన్సర్. చెప్పండి సార్, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. అర్థమవుతే చాలా ఈజీ సార్. 7 ఏంటి? ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. లెక్క అర్థమవుతే, తెలియకపోతే ఏం చేస్తాం? అమ్మో ఈ 3 డిజిట్ల మల్టిప్లికేషన్ ఇచ్చాడని మనం భయపడతాం. అదే ఈ క్వశ్చన్ చూడండి. అందరూ పెన్ను డ్రాప్ చేయండి సార్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి పెన్ను తీసుకొని చక్కగా మీరు జేబులో పెట్టుకోండి. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఓరల్ గా సాల్వ్ చేస్తేనే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే సబ్జెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, 1315 52375 314945 1245. ఆటోమేటికల్ గా మీ మైండ్ మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి అంటే, ఒకసారి ఆన్సర్ చెప్పండి. అనిల్ సార్ ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అనిల్ సార్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అందరు ఉన్నారని నేను అనుకుంటాను. 131 1 అనేది యూనిట్ డిజిట్ లో ఉంది, ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఈవెన్ 5 అయిపోయింది ఆన్సర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. అంటే 2 ఈవెన్ నంబర్. ఎస్ ఆర్ నో? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. 2 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. Are you all with me? Are you all with me? How beautifully we have solved this question once the concepts are very clear. మళ్ళీ చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 3 1 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 5237 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. అనిల్ సార్ ఆడ్ నంబర్ ఎలా చూడాలి? యూనిట్స్ ప్లేస్ తర్వాత 7 అనేది ఆడ్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75.